సినిమా ఇండస్ట్రీలో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. అయితే ఏంటి? సో వాట్? మీరు సమంతకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అంటే ఎస్. ఇదేంటి కొంతమందికి, నేను అందరు లేడీస్ ని ఉద్దేశించి అనట్లేదు, చెప్పు. కొంతమంది లేడీస్ కి ఇంకా మదపిచ్చి, అంటే ఒక మొగోడు చాలకపోతే ఎవరైనా ఏం చేస్తారండి, ఏమన్నా అంటే ఒక మొగోడు చాలకపోతే ఎవరైనా ఏం చేస్తారండి. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడు. అంటే సమంతకి ఇప్పుడు నాగ చైతన్య ఒక్కడే సరిపోక విడాకులు ఇచ్చిందని అంటున్నారా? కాదు కాదు, ఆమె నేను సమంత గారి గురించి మాట్లాడట్లేదు. బేసిక్ గా ఆవిడ ఎవరితోనో చేస్తున్నప్పుడు, లేడీస్ ఎవరో చేస్తున్నప్పుడు ఆవిడ దొరికిపోయిందేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొరికిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఆ విషయం తెలిసి ఇంటికి రాకోకుండా, ఏంటి బాసు ఇది? ఇప్పుడు ఒక ఏదో ఆవిడ డిజైనర్ స్టూడియోకి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఏదో ఆవిడ డిజైనర్ స్టూడియోకి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, కరెక్ట్ గా ఇంటికి రావాలి కానీ మధ్యలో ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది మొగుడికి తెలిస్తే ఏ మొగుడు ఊరుకుంటాడండి. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది మొగుడికి తెలిస్తే ఏ మొగుడు ఊరుకుంటాడండి. మీకెలా తెలుసు? అదే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా. రాడ్ దింపడానికి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం ఏంటంటే మీరే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి వారిని విడగొట్టారని చెప్పి అంటున్నారు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది ఊకోయిక సార్. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఆ అబ్బాయికి నేను కట్టుబడి ఉంటా, చచ్చిపోయే వరకు అతనికి కట్టుబడి ఉంటాను. నేను నమ్మను. కానీ ఇలా డైవర్సులు తీసుకోవడం అదంతా ఉండదు. సమంతకి శ్రీరెడ్డికి ఉన్నత విలువలు లేవంటారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇప్పుడు మాకంటే ఎవరు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను గ్లామర్ గా చూపించిన నా వెనకాల ఎఫెక్ట్ అవ్వడానికి ఎవరు లేరు. నా భర్తని గాని లేకపోతే నా పిల్లలు గాని వెళ్ళి ఇబ్బంది పడేది లేదు. నాగ చైతన్య గారు ఐటమ్ సాంగ్ ఎవరితోనైనా చేయొచ్చు, కానీ సమంత ఐటమ్ సాంగ్ చేసినందుకే ఈ సమాజం తప్పుగా చూస్తుందంటారా? మడ్డగుడు